అభయహస్తం సెకండ్ పార్ట్. అతని మాటలకు మౌనంగా చూస్తున్న తల్లిని చూస్తూ, ఆ రిపోర్ట్లో ఏముంటుంది, అంతా బాగానే ఉంది అని ఉంటుంది, ఆ పాటిదానికి ఇక్కడికి తీసుకువచ్చారు అని నిష్కర్షగా అన్నాడు సుబ్బు. సుబ్బు మాటలకు తండ్రికి కోపం వచ్చి, నువ్వు అనుకుంటున్న ఆ ఏదో కళ్ళు తిరిగినందుకే ఉదయం అనగా జాయిన్ చేస్తే ఇప్పుడు అర్ధరాత్రి నీకు తెలివి వచ్చిందిరా అని తిట్టి, నువ్వు అన్నట్లే దేవుని దయవల్ల ఏ సమస్య లేకుండా ఉంటే అంతే చాలు అన్నాడు కన్నీళ్లతో. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరేమీ కంగారు పడనవసరం లేదు, నాకు ఏం జరిగినా నా ఫ్రెండ్స్ చూసుకుంటారు అన్నాడు సుబ్బు పొగరుగా. ఆ మాటకు తండ్రి కూడా కోపంగా ఏదో అనబోతున్నాడు. ఇంతలో నర్సు వచ్చి, రిపోర్ట్స్ వచ్చాయని డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పడంతో డాక్టర్ గదికి వెళ్ళారు ఆ దంపతులు. డాక్టర్ గారు, వాడికి ఏం కాలేదు కదండి అని కన్నీళ్లతో అడిగింది తాయారు. చూడండమ్మా, మీ వాడికి లేని చెడు అలవాటు లేదు. సిగరెట్, మందు, మత్తు మందులకు కూడా బానిసైపోయాడు. అందుకే ఆరోగ్యం పాడై చిన్న వయసులోనే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. అర్జెంటుగా ఒక కిడ్నీ అయినా ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే ఏ క్షణమైనా మీ అబ్బాయి ప్రాణాలు పోతాయి అని చెప్పాడు. ఆ మాట వింటూనే కుదిలైపోయారు ఆ ఇద్దరు. డాక్టర్ గారు, మా వాడిని ఎలాగైనా మీరే రక్షించాలి అన్నారు ఏడుస్తూ. నా చేతుల్లో ఏమీ లేదమ్మా, వెంటనే కిడ్నీ మార్చాలి, లేదంటే అతన్ని బ్రతికించడం నా వల్ల కూడా కాదు. మీరు ఆ ఏర్పాట్లు చూసుకోండి అనేసి రౌండ్స్ కోసం వెళ్ళిపోయాడు డాక్టర్. వీళ్ళు ఏడుస్తూ కొడుకు గదికి రాగానే సుబ్బు వాళ్ళ వైపు చూస్తూ, నాకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అంతే కదా అన్నాడు చాలా క్యాజువల్గా. వీడికి ఎలా తెలిసింది అని ఆ దంపతులిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. మీ వెనకే వచ్చి నేను అంతా విన్నాను. మీరేమీ నా గురించి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోండి. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్కి మెసేజ్ చేశాను. వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు అన్నీ చూసుకుంటారు. నాకు అన్నీ నా ఫ్రెండ్సే అన్నాడు మళ్ళీ పొగరుగా. పరిస్థితి ఇంతవరకు వచ్చినా కూడా ఇంకా ఫ్రెండ్స్ అని అంటున్న వాడి మూర్ఖత్వానికి ఏమనాలో కూడా అర్థం కాలేదు ఆ దంపతులకి. పిల్లలు పుట్టనప్పుడు పడిన బాధ కన్నా నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితికే మాకు గుండెలు ముక్కలైపోతున్నాయిరా. ఫ్రెండ్స్ అని వద్దన్నా వినకుండా వాళ్లతో చేరి తిరిగి ఆరోగ్యం నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నీకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఒక కిడ్నీ అయినా మార్చాలి అని అంటున్నారు డాక్టర్. ఎక్కడి నుండి తీసుకురావాలి, ఎవరిస్తారు అని కోపాన్ని ఆపుకోలేక మాట తూలేశాడు పరమేశం. మీరేమీ కష్టపడనవసరం లేదు. నా గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మా ఫ్రెండ్స్ అందరూ గొప్ప వాళ్ళ పిల్లలు, పెద్ద ధనవంతులు. వాళ్ళు ఎలాగైనా అరేంజ్ చేసి నన్ను బ్రతికిస్తారు. మీరేమీ నా గురించి బాధ నటించాల్సిన అవసరం లేదు అన్నాడు సుబ్బు అసహనంగా. ఇంత జరిగినా మారని అతని వైఖరికి బాధపడుతూ, చెడు సావాసాలు చేసి పాడైపోయాడని కొడుకుని వదిలేసుకోలేరు కదా, అందుకే తండ్రిగా తన వల్ల ఏమవుతుందా అని ఆ ప్రయత్నం చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పరమేశం. పరమేశం డాక్టర్ని కలిసి, డాక్టర్ గారు, మీరే ఏదో ఒకటి చేయండి, తల తాకట్టు పెట్టి అయినా మీ రుణం తీర్చుకుంటాను. మాకు ఇటువంటి పెద్ద విషయాలు తెలియవు. ఆ కిడ్నీ ఏదో మీరే అరేంజ్ చేయండి అని బ్రతిమలాడాడు. చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. అతనికి సరిపడా కిడ్నీ దొరకడం చాలా కష్టం. కిడ్నీ ఇస్తాను అన్న వాళ్లకు లక్షల్లో డబ్బు ఇవ్వాలి. ఆపరేషన్కి కూడా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ట్రీట్మెంట్కి వాడే మందులకు ఇలా ప్రతిదానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. మీరు అంత ఖర్చు పెట్టగలను అంటే అతనికి సరిపడా కిడ్నీ గురించి నేను కనుక్కుంటాను. నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు అతను. సమయం గడుస్తుంది తప్ప ఏ ఒక్క ఫ్రెండు హాస్పిటల్ వంక కన్నెత్తి కూడా చూడలేదు. సుబ్బు తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నాడు, కానీ ఏ ఒక్క ఫ్రెండు ఫోన్ తీయడం లేదు. ఫ్రెండ్స్లో ఒకడైన కామేష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏంట్రా హాస్పిటల్లో జాయిన్ అయ్యి 2 రోజులు అవుతుంది, ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని అంటున్నారు తప్ప ఇంతవరకు ఎవరూ నన్ను చూడడానికి కూడా రాలేదు. నాకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయట. త్వరగా ఏదో ఒకటి చేయండిరా. మీలో ఎవరైనా కిడ్నీ డొనేట్ చేయండి, లేదా ఎక్కడైనా కిడ్నీ అరేంజ్ చేయండి. నా పేరెంట్స్ కన్నా నా ఫ్రెండ్సే గొప్ప అని నిరూపించండి అన్నాడు సుబ్బు. నువ్వేం వర్రీ అవ్వకు, నేను మన వాళ్లతో మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి మిగిలిన గ్రూప్కి విషయం చెప్పాడు కామేష్. ఏంటి, మనతో చేరి వాడు తాగి తందనాలు ఆడి కిడ్నీలు పాడు చేసుకుంటే మనం వచ్చి వాడిని రక్షించాలా? మనకేం అవసరం?
అలవాటు లేదు అన్నాడు. చేశాం. వాడి అలవాట్ల వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దానితో మనకేంటి సంబంధం? కిడ్నీలు ఏమైనా ఇడ్లీలు అనుకుంటున్నాడా డొనేట్ చేయడానికి, లేదా చిటికలో అరేంజ్ చేయడానికి? వాడు బ్రతికి ఉంటే మన గ్రూప్లో ఉంటాడు, పోతే ఫోటోలో ఉంటాడు అంతే అన్నాడు గ్రూప్ హెడ్ చాలా క్యాజువల్గా. అంతేగా అన్నట్లుగా మిగిలిన వాళ్ళు చూసుకుని మళ్ళీ అదే తాగుడు కంటిన్యూ చేశారు. సుబ్బుకి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో హాస్పిటల్ బెడ్ మీదే స్పృహలేనట్లుగా పడిపోయాడు. వెంటనే లాస్ట్ మినిట్లో కిడ్నీ అరేంజ్ అవడంతో ఆపరేషన్ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఇంత జరిగినా కూడా సుబ్బు ఫ్రెండ్స్లో ఏ ఒక్కరూ హాస్పిటల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆపరేషన్ అయిన తర్వాత సుబ్బు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న తండ్రిని చూసి, చెప్పాను కదా నాన్న, నా ఫ్రెండ్స్ వస్తారు, నాకు ఆపరేషన్ చేయిస్తారు అని అన్నాను కదా, చేయించారు చూడు అని ఒక్కో అక్షరాన్ని కూడబలుకుతూ అన్నాడు. కొడుకు మాటలు పట్టనట్లుగా కొత్తగా తెచ్చిన అతని మందులను సరిగా పెడుతున్నాడు పరమేశం. అమ్మ ఎక్కడ ఉంది? మీలా నటించడం తెలియక ఇంటి దగ్గరే ఉందా అని కేర్లెస్గా అన్నాడు సుబ్బు. భార్య మాట తెచ్చేసరికి కోపాన్ని ఆపుకోలేక, అవునురా నిజమే, మీ అమ్మకు నటించడం రాదు, అందుకే నీకు దూరంగా ఉంది. నీకు ఆపరేషన్ అయింది, కొత్త కిడ్నీ అమర్చారు, అయితే నీ ఫ్రెండ్స్ వల్ల కాదు రా, మీ అమ్మ వల్ల నీ ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తుంది అని ఆమె తన కిడ్నీ నీకు దానం చేసి పక్క గదిలో ట్రీట్మెంట్ తీసుకుంటుందిరా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా అన్నాడు తండ్రి కోపంగా ఏడుస్తూ. ఆ మాట వింటూనే ఆశ్చర్యపోయాడు సుబ్బు. ఏంటి, అమ్మ నాకు కిడ్నీ ఇచ్చిందా అని బయటకే అన్నాడు సుబ్బు. అవును, కావాలంటే చూడు అని సుబ్బు ఉన్న గది పక్కన ఉన్న గది కట్టెను తప్పించి చూపించాడు. అవతల బెడ్ మీద తాయారు చేతికి నోటికి ఏవేవో వైర్లు కనెక్షన్స్తో స్పృహ లేకుండా ఉంది. ఆమెను అలా చూసి సుబ్బు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్ని రోజులు నా ఫ్రెండ్సే నాకంతా అనుకున్నాను, వాళ్ళు ఏం చెప్తే అది చేశాను. ఇప్పుడు నేను ఇలా హాస్పిటల్ పాలవడానికి వాళ్లే కదా కారణం. వద్దన్నా నా చేత వారికి నచ్చిన పనులని చేయించి ఇప్పుడు నన్ను నా మానాన వదిలేశారా? వీళ్ల కోసమా నేను నా తల్లిదండ్రులను తోలనాడాను? నా చదువుని, కెరీర్ని, ఆఖరికి జీవితాన్ని కూడా కోల్పోయే స్టేజ్కి వచ్చాను అని కదలలేని స్థితిలో ఉండి కూడా గుండెలు అవిసేలా ఏడ్చాడు సుబ్బు. పరమేశం ఏడుస్తున్న కొడుకును ఓదార్చి, ఎప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకున్నావు, నాకు అంతే చాలు బాబు, బాధపడకు, ఇది నీకు పునర్జన్మ. మీ అమ్మ నీకు 2 సార్లు జన్మను ఇచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకో అని హితవు చెప్పి ఒక పక్క భార్యకు ఒక పక్క కొడుకుకు సేవలు చేసి వాళ్ళ ఆరోగ్యం కాస్త కుదురుపడగానే ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎక్కడికి తీసుకువచ్చారు నాన్న? ఇది మన ఇల్లు కాదు, మన ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళలేదు అని అడిగాడు సుబ్బు తనని మంచం మీద చారబెడుతున్న తండ్రిని. ఆ విషయాల తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని భార్యకి కొడుకుకి సపర్యలు చేశాడు పరమేశం. రోజులు నెలలు గడుస్తున్నాయి. తాయారు ఇంకా సుబ్బులు ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కొత్త ఇంటికి వచ్చిన దగ్గర నుండి సుబ్బు ముభావంగా ఉంటూ దేని మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. లేచి కాస్త అటు ఇటు తిరుగుతున్న తయారు కొడుకు పద్ధతి చూసి ఓ 2 రోజుల తర్వాత ఆమె కొడుకున పక్కన కూర్చుంటూ, ఏం ఆలోచిస్తున్నావు కన్నా అని ప్రేమగా అడిగింది. దాంతో ఏడుస్తూ తల్లి ఒడిలో పడుకుని, నన్ను క్షమించమ్మా, నిన్ను నాన్నని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా బాధపెట్టాను, అనరాని మాటలు అన్నాను, అయినా కూడా నా మీద కోప్పడకుండా నన్ను ఎందుకమ్మా బ్రతికించావు? నా చావు నన్ను చావమని వదిలేసి ఉండాల్సింది కదా అంటూ ఏడ్చాడు. ఆమె కొడుకు కన్నీళ్ళను తుడిచి, తల్లిదండ్రులు పిల్లలే తమ ఆస్తి అని ఎలా అనుకుంటారో, పిల్లలు కూడా తమ తల్లిదండ్రులే తమ ఆస్తి, వాళ్ళ తమ సొంతం అని అనుకుంటారు. అందుకే వాళ్ళ కోపాన్ని, బాధని, ప్రేమని అన్నింటినీ మా మీద చూపిస్తారు. ఆ చొరవ మా దగ్గర మాత్రమే ఉంటుంది. ఇదే కోపాన్ని కానీ ప్రేమని కానీ పక్కింటి వాళ్ళ మీద చూపించగలరా అని అడిగి, చూపించలేరు, చూపించరు కూడా. చిన్నప్పుడు నువ్వు మట్టిలో ఆడుకున్నావని నాన్న నిన్ను కొట్టారు, ఆ కోపానికి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడం మానేశావా? లేదు కదా. పిల్లలు మీరే మాకు దూరంగా ఉండలేకపోతే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులం, మరి మేమెలా నిన్ను దూరం పెట్టగలము కన్నా అంది. మన సొంత ఇల్లు కూడా నా వల్లే దూరమైంది కదా అమ్మా, దాన్ని అమ్మి నీకు ట్రీట్మెంట్ ఇప్పించారు కదా నాన్న అన్నాడు బాధగా. ఆమె కొడుకు తలను సవరిస్తూ, సొంత ఇల్లే కాదు, బంగారం, ఆస్తి ఇలా ఏమైనా కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అదే మా కలల పంటవు,
నీకేమైనా అయితే మేము కూడా ఈ భూమి మీద ప్రాణాలతో ఉండము కన్నా అంది తల్లి. దాంతో సుబ్బు లేచి ఆమె గుండెల మీద తల ఆనించుకుని ఏడుస్తూ, నా వల్ల తప్పు జరిగిపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను, నిన్ను నాన్నను బాధ పెట్టను, నన్ను క్షమించండి అని చెప్తూ చిన్నపిల్లాడి మాదిరి ఏడ్చేశాడు. మా బాధ్యతగా నిన్ను ఎప్పుడో క్షమించేశాము కన్నా, ఇక ఇప్పుడు నీ బాధ్యతగా సరైన మార్గంలో ప్రయాణించి నీ భవిష్యత్తును మంచిగా మలుచుకునే అవకాశాన్ని వెతుక్కో, వినియోగించుకో, నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పింది తల్లి. కొడుకులో వచ్చిన మార్పుకి పరమేశం సంతోషించినా ఇదివరకటిలా ఫ్రీగా ఉండడం లేదు. ఆ వెల్తిని అర్థం చేసుకుని కొడుకు మరోసారి తప్పటడుగు వేయడని అతని ఉద్దేశం. గాయపడిన మనసుతో ఉన్న సుబ్బు మీద తల్లి మాటలు మంచి ప్రభావాన్ని చూపాయి. ఇప్పటి వరకు తల్లిదండ్రులు అందించిన ప్రేమలో ఇప్పుడు తండ్రి ప్రేమ కరువు అయింది. దాన్ని సంపాదించాలి అంటే నేను ప్రయోజకుణ్ణి అవ్వాలి అని స్థిరంగా నిర్ణయించుకుని నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళాడు. సుబ్బుని చూడగానే ఆ పాత గ్యాంగ్ ఎదురు వచ్చి హాయ్ రా మామా అంటూ అతని భుజం మీద చేయి వేయబోయారు. సుబ్బు వాళ్ళ చేతిని విసిరికొట్టి అందరినీ చూసి థ్యాంక్స్ రా అన్నాడు. దాంతో ఆ గ్యాంగ్ అంతా ముఖముఖాలు చూసుకుని తిరిగి సుబ్బు వైపు చూశారు. వద్దు వద్దంటున్నా మీ ఊబిలోకి నన్ను కూడా లాగి నా జీవితాన్ని చివరి అంకానికి తీసుకెళ్ళి వదిలారు. దానివల్లే, మీరు చేసిన ఆ పని వల్లే ఎవరు నా వాళ్ళు, ఎవరు నా బ్రతుకు కోరేవారు, నేను ఎవరిని విలువ ఇవ్వాలి అని బాగా తెలుసుకున్నాను. ఈ ఘనత మీదే అనేసి కాలేజ్ లోపలికి వెళ్ళిపోతూ మీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందిరా అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను చివరి అంకానికి వెళ్ళినప్పుడు నన్ను తిరిగి మామూలు మనిషిని చేయడానికి నా దగ్గర నా అభివృద్ధిని కోరుకునే నా తల్లిదండ్రులు ఉన్నారు. మీకు నాలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటి, మీరు చేస్తున్న ఘనకార్యాలకు తప్పకుండా మీకు నాలాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మీకు ఎవరు తోడు ఉంటారో, అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉన్నారో లేదో ఇప్పటి నుండే తెలుసుకొని కళ్ళు తెరిచి మీ పేరెంట్స్ మనసుకి దగ్గరగా ఉండండి. కనీసం ఇప్పటి నుండైనా ఆ పని మొదలుపెట్టండి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు అని గీతోపదేశం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అతని స్పీచ్కి ఈ గ్యాంగ్ అంతా ముఖాలు చూసుకుని ఉండిపోయారు. అంతలో గ్యాంగ్ హెడ్ తేరుకొని, ఏంట్రా అందరూ ముఖాలు అలా పెట్టారు, వాడి దగ్గర తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు, మన దగ్గర తల్లిదండ్రులతో పాటు డబ్బు కూడా ఉంది, వాడి మాటలు పట్టించుకోకుండా కాలేజ్ బ్యాక్ డోర్కి వెళ్దాం పదండి, కొత్త స్టాక్ వచ్చింది అని కదిపాడు. వాడితో కలిపి 6 ఉన్న గ్రూప్లో వాడి వెనక 3 మాత్రమే కదిలారు. మిగిలిన 2 వాడితో వెళ్లకుండా స్తంభాల్లా నిలుచొని, మేం మీతో రాము, మా దగ్గర కూడా డబ్బు ఉంది, కానీ ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ తిరిగి రాదు. సుబ్బు అదృష్టం బాగుండి వాడు సమస్య నుండి బయటపడ్డాడు, అందరికీ ఆ ఛాన్స్ ఉండదు, సారీ బాస్ అనేసి ఆ 2 కాలేజ్ లోపలికి వెళ్ళిపోయారు. సుబ్బు బాగా చదివి ముందు సంవత్సరం ఉండిపోయిన సబ్జెక్టులతో పాటు ప్రజెంట్ ఇయర్వి కూడా చక్కగా కంప్లీట్ చేశాడు. చదువులో ఇదివరకటి ప్రతిభను కనబరుస్తూ డిగ్రీలోకి అడుగుపెట్టాడు. సుబ్బుకి కాలేజీలో లక్ష్మి పరిచయమైంది. చదువులో అతని ప్రతిభ, మంచితనం, అందం ఇలా అన్ని విషయాల్లో అతనిపై ఇష్టం పెరిగి అది ప్రేమగా మారింది. ఆ విషయాన్ని అతనికి ప్రపోజ్ చేసింది. లక్ష్మి, ఒకసారి నా తల్లిదండ్రులను బాధ పెట్టాను, మళ్ళీ రిస్క్ తీసుకోలేను, నా కాళ్ల మీద నేను నిలబడాలి అన్నది నా తల్లిదండ్రుల కల. నువ్వంటే నాకు కూడా ఇష్టమే, అయితే నీకు నా గురించి పూర్తిగా తెలియదు అని అతని గురించి ఉన్నది ఉన్నట్లు ఇదివరకు అతను ప్రవర్తించిన తీరు, అందులో నుండి బయటపడిన విధానం, దానికి తల్లిదండ్రుల సహకారం, ముఖ్యంగా కన్న తల్లి త్యాగం అన్నీ చెప్పి, ఇప్పుడు కూడా నా గురించి ఇన్ని తెలిసాక కూడా నువ్వు నన్ను ఇష్టపడితే నేను ప్రయోజకుణ్ణి అయ్యే వరకు నువ్వు వేచి ఉండాలి, ఆ తరువాత అయినా నా వాళ్ళకి ఇష్టమైతేనే మన పెళ్లి జరుగుతుంది, ఇదంతా ఇష్టం లేదు అంటే నువ్వు ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు అని చెప్పాడు. నిజాయితీగా నీ గురించి చెప్పాక నీ మీద నాకున్న ఇష్టం, ప్రేమ రెట్టింపు అయింది సుబ్బు. నేను నీ కోసం ఎదురు చూస్తాను. నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మీ వాళ్ళు మా వాళ్ళు మన ప్రేమను అంగీకరిస్తారు అని నాకు నమ్మకం ఉంది అని చెప్పింది లక్ష్మి. తర్వాత సుబ్బు, లక్ష్మి కలిసి మాట్లాడుకుంటూ చదువుకుంటూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అనే స్థితికి వచ్చినా కూడా ఇద్దరు చదువుని నెగ్లెక్ట్ చేయకుండా తమ చదువుని కంప్లీట్ చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు సుబ్బు. అలాగే లక్ష్మి కూడా. తన ఆనందాన్ని తల్లితో అలాగే తండ్రితో పంచుకున్నాడు. తల్లి అతని నుదుటిని చుంబించి,
నువ్వు సాధిస్తావని నాకు తెలుసు కన్నా అంటూ అతని గుండెలకు హత్తుకుంది. కొడుకుకి పెళ్ళీడు వచ్చినా కూడా తాయారు కొడుకుని కన్నా అనే పిలుస్తుంది. ఏంటమ్మా, నేను పెద్దవాడిని అయిపోయాను, నన్ను ఇంకా కన్నా అని పిలుస్తావు ఎందుకు? నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా నా కొలీగ్స్ అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు అన్నాడు ఒకరోజు సుబ్బు. వాడి అలిగిన మోమును తడుముతూ, నువ్వు ఎంత పెద్దవాడివైనా ఈ తల్లికి ఎప్పుడు పసివాడివే కన్నా, అందుకే నేను ఇలాగే పిలుస్తాను, ఇప్పుడే కాదు, నేను చచ్చే ముందు క్షణం వరకు కూడా ఇలాగే పిలుస్తాను అంది మురిపెంగా. ఆ విషయం అతనికి తెలిసినా అలవాటు మాన్పించాలని అనుకున్నాడు. కానీ తల్లి వాత్సల్యం అతనిని నిలువెల్లా తడుముతుంటే ఆమెను వాటేసుకుని, నీకు ఎలా నచ్చితే అలా పిలమ్మా అన్నాడు. సుబ్బు తన కష్టార్జితంతో అన్ని హంగులతో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలని అనుకున్నాడు. తండ్రితో కూర్చుని ఆ మాటే చెప్పాడు. నన్ను అడగడం ఎందుకు, నీకు నచ్చినట్లు చేయి అనేసి తన గదికి వెళ్ళిపోయాడు పరమేశం. దాంతో బేలగా తల్లి వైపు చూశాడు సుబ్బు. నువ్వు ఆగరా కన్నా అంటూ ఆమె భర్త దగ్గరికి వెళ్ళి, ఏంటండి వాడు అంత ఆశగా చెప్తుంటే అలా వచ్చేశారు అని అడిగింది. అతను మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో, ఎందుకండి ఈ పైపై కోపాలు అలకలు, వాడు ఒకప్పుడు తప్పు చేశాడు, ఒప్పుకుంటాను, అయితే ఆ తర్వాత వాడిలో చాలా మార్పు వచ్చింది, అలా రావాలనే కదా మీరు వాడితో మాట్లాడకుండా మౌనవ్రతం మొదలుపెట్టారు. కానీ తండ్రిగా వాడి అభివృద్ధిని చూసి మీరు ఆనందించేవారు, ఆ విషయం నాకు తెలుసు. వాడు కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు, మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు వాడిని ఎదురుగా అభినందించకుండా వాడు పడుకుండిపోయాక వాడి గదికి వెళ్ళి వాడిని ముద్దులాడడం నాకు తెలియదనుకున్నారా? వాడు మన బిడ్డ అండి, మన బిడ్డకు మన ఆశీర్వాదం లేకపోతే ఎలా చెప్పండి? వాడి వల్లే మనం మన ఇంటిని కోల్పోయామని వాడు అనుక్షణం బాధపడుతూ అహర్నిశలు కష్టపడి ఇప్పుడు ఫ్లాట్ కొందాం అని అంటున్నాడు. వాడితో నీ ఇష్టం అని అనకుండా మన కన్నాని దగ్గరికి తీసుకుని నీ ప్రతి అడుగులో మేం తోడు ఉంటాంరా అని చెప్పి ధైర్యాన్ని నింపండి అని వేడుకలుగా చెప్పింది. నీకన్నా మనసు బాధ పడకూడదు అంటే నువ్వు ఏమైనా చేస్తావు కదా తయారు. నాకు మాత్రం వాడి మీద కోపం ఉండడం ఇష్టమా చెప్పు? అతి గారాబం చేసి వాడు తప్పటడుగు వేయడానికి కారణమైనప్పుడు వాడిని గాడిలో పెట్టే పని కూడా మనదే కదా, అందుకే కాస్త అంటీ ముట్టనట్లు ఉన్నాను. నిజమే, వాడు పడుకున్నాక వాడి అభివృద్ధికి మురిసిపోయాను, వాడిని ముద్దాడాను. వాడు మన కొడుకు, వాడి అభివృద్ధి మనకు కాక ఇంకెవరికి ఆనందాన్ని ఇస్తుంది చెప్పు? సరే, ఈ మౌనవ్రతానికి ఈ రోజుతో ముగింపు పలుకుతాను అని హాల్లోకి వచ్చి కొడుకుని గుండెలకు హత్తుకుని, ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను రా, నీకు ఎలా నచ్చితే అలా చేయు. నీ అభివృద్ధిని చూసి నేను అనుక్షణం ఆనందించాను, ఇప్పటికీ ఆనందిస్తున్నాను కూడా. సొంత ఇంటి కల నీది, అందుకే నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొను, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు తండ్రి. దాంతో సుబ్బు కంట నుండి నీళ్లు జాలువారుతుండగా, చాలా థ్యాంక్స్ నాన్న, ఇన్ని సంవత్సరాలకు మీరు నాతో మాట్లాడారు, నాకు అదే చాలా సంతోషంగా ఉంది. ఇల్లు నా ఇష్ట ప్రకారం కాదు, మన ఇష్ట ప్రకారం కొందాం అని చెప్పి 4-5 సైట్లు తిరిగి చూసి ముగ్గురికి నచ్చిన చోట ఫ్లాట్ కొన్నారు. దానికి ఇంకా మిగిలిన హంగులు కూడా చేర్చి మంచి అధునాతనంగా తయారు చేయించాడు సుబ్బు. ఒక శుభముహూర్తాన్ని తల్లిదండ్రులతో గృహప్రవేశం కూడా చేయించాడు. ఆ ఫంక్షన్కి వచ్చిన బంధువులు సుబ్బు ప్రతిభను అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారు. వాళ్లలో పరమేశం ఫ్రెండ్ ఒకరు తన కూతురుని సుబ్బుకి ఇవ్వాలని అనుకుని ఆ మాటే పరమేశాన్ని అడిగాడు. ఫ్రెండ్ మాటతో పరమేశం ఆలోచనలో పడ్డాడు. సుబ్బు ఇప్పుడు బాగానే ఉంటున్నాడు, చాలా మారిపోయాడు, అన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పటి వరకు ప్రేమ గీమా అని అనలేదు కాబట్టి వాడి మనసులో ఎవరూ లేరని అర్థం. మంచి సంబంధం వచ్చింది, ఫ్రెండ్ కూతురు, పైగా మంచి నడవడికి గల అమ్మాయి అని ఆలోచించుకొని మంచి రోజు చూసి పెళ్లి చూపులకు వస్తాం అని మాట ఇచ్చాడు. సుబ్బు లక్ష్మి అప్పుడప్పుడు బయట కలుసుకుంటున్నారు, రోజు ఫోన్లు చేసుకుంటున్నారు. దాంతో ఒకరోజు, చక్కని ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు కూడా కొన్నావు, అన్నీ సంపాదించాక ఇక ఆలస్యం ఎందుకు, మన ప్రేమ గురించి మీ ఇంట్లో నువ్వు చెప్పు, మా వాళ్లతో నేను మాట్లాడతాను అంది లక్ష్మి. ఆమె మాటలకు సరే అన్నాడు సుబ్బు. మరుసటి రోజు హాల్లో కూర్చున్న భర్తకి కొడుకుకి తయారు కాఫీ తీసుకొచ్చి ఇచ్చి ఆమె కూడా ఒక కప్పు పట్టుకుని భర్త పక్కన కూర్చుంది. అప్పుడే నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అని లక్ష్మితో తన ప్రేమ విషయం చెప్పాడు సుబ్బు. ఆ మాట వినగానే తాయారు భర్త వంక చూసింది. అతను మారు మాట్లాడకుండా అతని గదికి వెళ్ళిపోయాడు. దాంతో తల్లి కొడుకులు ముఖముఖాలు చూసుకున్నారు. కొడుకు బేలగా ముఖం పెట్టడంతో,
నువ్వు కంగారు పడకు కన్నా అని సర్ది చెప్పి తమ గదికి వచ్చి, ఏంటండి బేతాళుడు మళ్ళీ చెట్టెక్కినట్లు అలా వచ్చేశారు? వాడు ప్రేమించాడు నిజమే, అయితే నిర్ణయాన్ని మన ఇష్టానికే వదిలేశాడు కదా. వాడు మనకి ఇచ్చిన విలువను మనం కూడా కాపాడుకుందాం. వాడికి నచ్చిన అమ్మాయితోనే వాడి పెళ్లి చేద్దాం, ఏమంటారు అని అడిగింది. చూడు తయారు, కన్న కొడుకు కదా, వాడు బాధపడకూడదు అని నువ్వు ప్రతిక్షణం వాడి గురించి ఆలోచిస్తున్నావు. వాడు నాకు కూడా కొడుకే, నేనేమి వాడి శత్రువుని కాదు. ఇప్పుడు చెప్పిన ఈ మాట గృహప్రవేశానికి ముందు చెప్పి ఉంటే నేను నా స్నేహితుడికి మాట ఇచ్చేవాడిని కాదు కదా. ఆ విషయానికి నాకు కోపం రావడం తప్పంటావా అని అడిగాడు భర్త. దాంతో ఆమె చిన్నగా నిట్టూర్చి, అప్పుడు వాడు చెప్పలేదు తప్పే, అయితే ఇప్పుడు కూడా మనం వద్దు అంటే ఆ పిల్లను పెళ్ళాడను అనే కదా అంటున్నాడు. మనకి మన బిడ్డ సంతోషం కన్నా ఇంకేం కావాలి చెప్పండి అని అడిగింది. ఎన్ని అనుకున్నా మీ తల్లి కొడుకులు ఇద్దరూ మీరేమనుకుంటే అదే చేస్తారు. సరే కానియండి, ఆపడానికి నేను ఎవరిని అన్నాడు క్రోషంగా. నాన్న అంటూ సుబ్బు లోపలికి వచ్చి, నా వల్ల మాట పడే అవసరం మీకు ఎప్పుడూ రాదు నాన్న, నేను మీరు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు నిజాయితీగా. మరీ అంత త్యాగం ఏం అవసరం లేదులే బాబు, నీకు నచ్చిన అమ్మాయినే చేసుకో, కనీసం నువ్వైనా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అన్నాడు తండ్రి. ఆ మాటకు తాయారు భర్త వైపు ఉరుముతున్నట్లు చూస్తూ, అంటే మీకు నచ్చని అమ్మాయిని అంటే నన్ను పెళ్లి చేసుకుని కష్టపడుతున్నారా అని క్రోషంగా అడిగింది. దానికి అతను మనసారా నవ్వుతూ, మరి కాదా, ప్రతి విషయానికి నేను రాజీ పడాలి తప్ప నువ్వు నా మాట వినడం లేదు కదా, కొడుకు ఏం చెప్తే అదే కరెక్ట్ అంటున్నావు అన్నాడు అతను కూడా ఉక్రోషంగా. వెంటనే సుబ్బు తల్లిని తండ్రి పక్కన నిల్చోబెట్టి వాళ్ల కాళ్లకు నమస్కరించి, మీరిద్దరూ చాలా మంచి భార్యాభర్తలు, అలాగే మంచి తల్లిదండ్రులు. మీకు కొడుకుని ప్రేమగా పెంచడం తెలుసు, కొడుకు దారి తప్పితే మంచి మార్గంలో ఎలా నడిపించాలో కూడా తెలుసు. మీరే లేకపోతే ఈరోజు నేను లేను అన్నాడు కన్నీళ్లతో. పరమేశం సుబ్బుని గుండెలకు ఆనించుకుని, ఏ తల్లిదండ్రులకు అయినా పిల్లలు ప్రయోజకులు కావడమే కావాలి అన్నాడు. మంచి రోజు చూసి అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్దాం అని చెప్పాడు తండ్రి. అన్నట్లుగానే వెళ్ళారు. వీళ్ల స్థితి పరిస్థితి, అబ్బాయి గుణగణాలు అన్నీ నచ్చి లక్ష్మితో సుబ్బు పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు. నలుగురు ఇష్టంగా కొనుక్కున్న ఫ్లాట్లో ఉంటూ ఎంతో ఆనందంగా ఉండేవారు. పెళ్ళి అయినా కూడా కోడలు ఉద్యోగాన్ని వెళ్తాను అంటే తాయారు దంపతులు అడ్డు చెప్పలేదు. అయితే పిల్ల పీచు కలుగుతుంది అంటే మాత్రం జాబ్ మానేయాలి అని ముందే చెప్పారు. దానికి సరే అని లక్ష్మి కూడా జాబ్ చేసుకుంటుంది. కోడలిని కూతురిలో చూసుకుంటున్న అత్తగారంటే లక్ష్మికి ఎంత గౌరవం ఏర్పడింది. వాళ్లకు ఏం కావాలో అడగకముందే అమర్చిపెట్టేది. కొడుక్కి మంచి భార్య లభించింది అని ఎంతో ఆనందించింది తాయారు. పెళ్ళై 6 నెలలు దాటగానే లక్ష్మి ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇక ఇప్పుడు మాత్రం జాబ్ మాన్పించి కోడల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది తాయారు. కొన్ని నెలల్లో మనవడు నట్టిట్లో తిరిగాడాడు. దాంతో పెద్దవాళ్ల ఆనందం రెట్టింపు అయింది. రోజులు అలా సాగుతుండగా న్యూజెర్సీలో జాబ్ వచ్చింది సుబ్బుకి. ఆఫీస్ నుండి వస్తూనే ఆనందపడిపోతూ ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్నందరినీ చూసి తన కొత్త జాబ్ విషయం చెప్పాడు సుబ్బు. ఆ మాట వినగానే అందరూ ఆనందించారు, ఒక్క తాయారు తప్ప. కంగ్రాట్స్ అంటూ తండ్రి కొడుకుని ఎత్తుకుంటుంటే తాయారు లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె తీరుకి తండ్రి కొడుకులు ముఖముఖాలు చూసుకున్నారు. బాధగా ఉన్న కొడుకు ముఖం చూసి, నేను వెళ్ళి కనుక్కుని వస్తాను, నువ్వు కంగారు పడకు అని తండ్రి చెప్పి తమ గదిలోకి వెళ్ళాడు. గదిలోపల తాయారు కొడుకు ఫోటో పట్టుకుని ఏడుస్తుంది. ఏంటిది తాయారు, ఎప్పుడు బేతాళుడు చెట్టెక్కాడు అని నన్ను అంటుంటావు, ఇప్పుడు నువ్వేం చేశావు అని అడిగాడు. ఆమె అతని గుండెల మీద వాలిపోతూ, వాడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, వృద్ధిలోకి రావాలి అని అనుకున్నాను, కానీ నాకు దూరంగా వెళ్ళాలి అని అనుకోలేదండి. వాడు ఉద్యోగం పేరుతో దూరంగా వెళ్తే లేక పుట్టిన ఒక్కడిని విడిచి నేను ఉండలేను అంది. చూడు తయారు, ఇప్పటి వరకు వాడి విషయంలో నువ్వు నాకు ఎలా నచ్చజెప్పావో ఇప్పుడు అదే పని నేను చేస్తున్నాను. మనం ఈరోజు ఉంటాం, రేపు పోతాం. అందుకోసమని వాడి బంగారు భవిష్యత్తుని మనమే దూరం చేయొచ్చా? నువ్వు చెప్పు అని అడిగాడు. అవన్నీ నాకు తెలుసు, కానీ నా బిడ్డ నాకు దూరం వెళ్తాడు అంటే మాత్రం ఈ తల్లి మనసు ఒప్పుకోవడం లేదు అని బాధపడింది. తల్లి బాధ చూసి సుబ్బు ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకొని, నీకు ఇష్టం లేకుండా నేను కూడా వెళ్ళనమ్మా అని, ఒక పని చేద్దాం, మాతో పాటు మీరిద్దరూ కూడా వచ్చేయండి, అప్పుడు అందరం కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు అన్నాడు. ఆ మాటకు పరమేశం
భార్య వంక అదో మాదిరిగా చూశాడు. భర్త భావం అర్థమైన ఆమె కొడుకు తల నిమురుతూ, మాకు పిల్లల ఎదుగుదలే ముఖ్యం, అందుకు మేమే ప్రతిబంధకాలు అయితే దానిని మేం సరిచేసుకుంటాం. నువ్వు నీ భార్య బిడ్డను తీసుకుని నీకు ఉద్యోగం వచ్చిన చోటికి నిరభ్యంతరంగా వెళ్ళు, మేం ఇక్కడే ఉంటాము, అయితే మమ్మల్ని మర్చిపోకండి అని చెప్తూ ఏడ్చేసింది. ఎందుకమ్మా అంత బాధ, మీరిద్దరూ కూడా మాతో వచ్చేయండి అన్నాడు సుబ్బు. అవును అత్తయ్య అంటూ వంతపాడింది లక్ష్మి కూడా. మేం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఈ నేలతో మాకెంతో అనుబంధం ఉంది, మమ్మల్ని ఈ నేల తల్లి నుండి విడదీయొద్దు, మేము రాము అని చాలా సున్నితంగా చెప్పింది తాయారు. ఇక తప్పక మంచి జాబ్ వదులుకోలేక వెళ్ళడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కాబట్టి ఆగమేఘాల మీద మిగిలిన పనులు అన్నీ పూర్తి చేశాడు సుబ్బు. కొడుకు కోడలికి వీడ్కోలు పలకడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు తాయారు పరమేశం. సుబ్బు వెళ్లే ముందు, నాన్న, అమ్మ అకౌంట్కి డబ్బులు పంపుతూ ఉంటాను, మీకు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి, మమ్మల్ని చూడాలని అనిపించినప్పుడు ఇదిగో ఇలా వీడియో కాల్ చేయండి అని, టైంకి మందులు వేసుకోమని, జాగ్రత్తగా ఉండమని చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి భారమైన మనసుతో వాళ్ళని వదిలి భార్యాబిడ్డతో ముందుకు కదిలాడు. కళ్ళెదురుగా ఉన్న కొడుకు కోడలు మనవడు దూరం అవుతుంటే ఆ బాధను దిగమింగుతూ భర్త గుండెలపై వాలి ఏడ్చేసింది తాయారు. ఊరుకో తాయారు, అక్కడ వాళ్ళు సవ్యంగా ఉండాలి అంటే నువ్వు చిరునవ్వుతో పంపాలి అని ఆమెను ఓరడించాడు. అక్కడికి వెళ్ళి అన్నీ సరిచూసుకుని ఉద్యోగంలో చేరాడు సుబ్బు. లక్ష్మి అప్పుడప్పుడు అత్తగారికి ఫోన్ చేసి వాళ్ళ సంగతులు అడిగి తెలుసుకునేది. కోడలు రెండోసారి నెల తప్పింది అని తెలిసి ఇండియా పంపమని అడిగారు తాయారు దంపతులు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని పంపలేదు సుబ్బు. అక్కడే సుబ్బుకి కూతురు పుట్టింది. వీడియో కాల్లో మనవరాల్ని చూసుకుని మురిసిపోయింది తాయారు. విదేశం వెళ్ళి ఇప్పటికీ 3 ఏళ్ళు అయిపోయింది. ఒక్కసారి కూడా ఇండియా రాలేదు సుబ్బు. అడిగితే పనితో ఖాళీ ఉండడం లేదమ్మా, సెలవులు ఇవ్వరమ్మా అని చెప్తుండేవాడు. కోడలు ఫోన్లు చేయడం మానేసింది అని తాయారు వారంలో 4 సార్లైనా ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడేది. ఏంటి తాయారు, కొద్ది రోజులుగా మరీ బెంగగా ఉంటున్నావు, పిల్లల్ని చూడాలని ఉందా, వాళ్ళు ఎలాగూ రారు, పోనీ సుబ్బుతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి చూసి వస్తావా అని అడిగాడు పరమేశం. ఆ ఫ్లైట్లు ఎక్కడం దిగడం అవన్నీ నా వల్ల కాదండి, అయినా వాళ్ళ కోసం మనం వెంపర్లాడుతున్నాం కానీ వాళ్లకు మన ధ్యాసే లేదు అంది బాధగా. పని ఒత్తిడి అని చెప్పాడు కదా తాయారు, కోడలు 2 పిల్లల్ని చూసుకోవాలి కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి అని మనసులో బాధ ఉన్న భార్యకు నచ్చజెప్పాడు. మరో 6 నెలలు గడిచాక పరమేశం ఉన్నపళంగా నేలవాలిపోయాడు. దాంతో కాళ్ళు చేతులు ఆడిన తాయారు పక్కింటి వాళ్ళ సహాయంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి కొడుకుకి ఫోన్ చేయించి విషయం చెప్పింది. బ్రెయిన్ అటాక్ వచ్చింది, ట్రీట్మెంట్ అవుతుంది, మా ప్రయత్నం మేము చూస్తున్నాం అన్నారు డాక్టర్లు. భర్త అలా మాటా పలుకు లేకుండా ఉంటే తాయారు ధారాపాతంగా ఏడుస్తుంది. ఎమర్జెన్సీ వీసా పెట్టుకుని భార్య బిడ్డలతో ఇండియా వచ్చాడు సుబ్బు. నాన్నకు ఏం కాదు అని కొడుకు నచ్చజెప్తున్నా ఆమెకు ఊరట కలగడం లేదు. 4 ఏళ్ల తర్వాత కొడుకు వచ్చాడన్న సంతోషం ఆమెకు లేదు. మిగిలిన స్టోరీ నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం.